నమస్తే అండి. మీరు ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ గా ఉన్నామండి. ఇవాళ రేపు అడుగు బయట పెడితే చాలండి, కనీసం ఒక 1000 రూపాయలన్నా అయిపోతాయి. ఏ చిన్న వస్తువు కొనాలన్నా కానీ చాలా కాస్ట్ అయిపోతుంది. అలాంటి ఇంత కాస్ట్లీ లివింగ్ లో కూడా మా మమ్మీ బడ్జెట్ సేవింగ్ చేస్తుందండి. మనం రీటైల్లో కొన్నా లేదు, మనం ఆన్లైన్ లో కొన్నా కానీ, ఏ చిన్న షాప్ కి వెళ్ళినా కానీ ఇంత వస్తువుని కూడా చాలా ప్రైజెస్ అయితే ఉంటాయి కదండి. అది మనం హౌస్ కి కావాల్సిన ప్రొవిజన్స్ అన్ని అనుకోండి, చాలా అంటే చాలా బడ్జెట్ అవుతుంది. ఎంత కాదనుకున్నా నెలకి కనీసం ఒక 10,000 అన్నా అవుతుంది, ఎంత చిన్న ఫ్యామిలీ అయినా కానీ. ఇంతటి ఈ బడ్జెట్ అండ్ కాస్ట్లీ లివింగ్ లో మేమైతే ఒక దగ్గరికి వెళ్ళి ప్రొవిజన్స్ కొంటామండి. అది మా మదర్ కి చాలా ఫేవరెట్ ప్లేస్ అనుకోండి. ఎంత కాదనుకున్నా 3 months కి ఒకసారి మేము ఈ ప్లేస్ కి వెళ్ళి కొంటాము. అంతటి బడ్జెట్ సేవింగ్ ప్లేస్ ని మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి చూపించకుండా ఎలా ఉంటాం చెప్పండి. అందుకని ఈ మంత్ అయితే నేను ఈ వీడియో మీకు చూపించాలని వచ్చేసానండి. ఎక్కడికి వెళ్తున్నాం అనుకోకండి, మలక్పేట్ గంజ్ అండి. మలక్పేట్ లో ఇది ఒక ప్లేస్ ఉంటుంది. దీన్ని హోల్సేల్ ప్రైజెస్ లో మనకి ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్క ప్రొవిజన్ అయితే మనకి దొరుకుతుందండి. పప్పుల దగ్గర నుంచి మనకి ఇంటికి కావాల్సిన గ్రోసరీస్ అన్ని దొరుకుతాయి. A to Z ఇంటికి కావాల్సిన అన్ని ఐటమ్స్ మనకి హోల్సేల్ ప్రైస్ కి దొరుకుతాయండి. మనం ఇప్పుడు రీటైల్ ప్రైస్ కి ఇంకా వాళ్ళు MRP మీద ఎక్స్ట్రా వేసి మనకు అమ్ముతారు. ఎక్కడైనా కానీ మన సూపర్ మార్కెట్స్ ఆర్ ఎక్కడ మన చిన్న కిరాణా షాప్ కి వెళ్ళినా కానీ అలాగే అమ్ముతారు. కానీ ఇక్కడ మాత్రం మనకి మొత్తం హోల్సేల్ ప్రైస్ లోనే దొరుకుతుందండి. ఇక్కడ లేని వస్తువు అంటూ ఏది ఉండదు. మనం ఏ వే ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్ళినా కానీ మలక్పేట్ దగ్గరికి వెళ్ళి మలక్పేట్ గుంజ్ అంటే ఎక్కడైనా చూపిస్తారండి. అది అంత ఫేమస్ ప్లేస్ అక్కడ. నాకు తెలిసి రీటైల్ షాప్స్ వాళ్ళందరూ అక్కడ నుంచే హోల్సేల్ లో కొనుక్కొని మనకి రీటైల్ లో ప్రైస్ లో అమ్ముతారు. అక్కడికి మనకి మెట్రో సౌకర్యం కూడా ఉందండి. మలక్పేట్ లో దిగేసి మనం అక్కడ నుంచి డైరెక్ట్ గా ఇట్లా స్టెప్స్ దిగేసి వెళ్ళిపోవచ్చు అండి. మెట్రోలో అయితే మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా బెటర్, బట్ మనం ఎక్కువ సరుకులు తీసుకునే పని అయితే రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆటో ఆర్ ఏదైనా పట్టుకెళ్తే బెటర్ అండి. ఎందుకంటే అన్ని సరుకులు మెట్రోలో తీసుకెళ్లడం కష్టం అవుతుంది కాబట్టి మేమైతే ఇలా కార్ లో వచ్చేసాము. ఎంత కాదనుకున్నా 3 months కి ఒకసారి మేము ఇక్కడ నుంచి అయితే పర్చేస్ చేసుకెళ్తామండి గ్రోసరీస్. మనం ఒకవేళ మెట్రో ఆర్ ఏది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకొని వచ్చినా కానీ రిటర్న్ వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ ఆటోస్ అయితే చాలా అవైలబుల్ ఉంటాయండి. రిటర్న్ మనం హ్యాపీగా ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు ఆటో ఆర్ బస్సెస్ ఏదైనా పట్టుకొని. సో మేమైతే ఈ షాప్ లోనే ఆల్మోస్ట్ 15 years దగ్గర నుంచి మేము ఇక్కడనే పర్చేస్ చేస్తున్నామండి గ్రోసరీస్. సో ఇదైతే ఎటువంటి పెయిడ్ ప్రమోషన్ కాదు, బట్ ఇలాంటి ఒక షాప్ ఉంది అండ్ ఇలాంటి ఒక ప్లేస్ ఉందని మన హైదరాబాద్ లో ఉండే వాళ్ళకి కూడా చాలా మంది వరకు తెలియదండి. ఎందుకంటే మనం జనరల్ గా మన ఇంటి దగ్గర ఉన్న స్టోర్స్ లేదంటే సూపర్ మార్కెట్స్ లోనే పర్చేసెస్ అనేది చేస్తుంటాము. కానీ హోల్సేల్ గా మనం ఇక్కడ నుంచి తీసుకెళ్లామంటే నమ్ముతారో లేదో, ఎంత కాదనుకున్నా మనకి 3 months కి కలిపి ఒక 20,000 వరకు అయితే మనం సేవింగ్స్ చేసుకోవచ్చండి. ఇక్కడ దొరకని సామాన్లు అంటూ ఏమీ ఉండవండి. నేనైతే మీకు మొత్తం మార్కెట్ ని కవర్ చేయడానికి ట్రై చేశాను. ఏమేమి ఉంటాయి, వాటి ప్రైజెస్ వరకు అయితే మీరు అక్కడికి వెళ్ళి ఈజీగా మాట్లాడి తీసుకోవచ్చండి. బార్గెనింగ్ అయితే మనకి అస్సలకి ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేది హోల్సేల్ ప్రైస్ కాబట్టి బార్గెనింగ్ అయితే మనం చెయ్యలేము అక్కడ. కాకపోతే నేను చెప్పినట్లు ప్రతి ఒక్క వస్తువుని మనం హాఫ్ ప్రైస్ కి అయితే తీసుకోవచ్చండి. సో ఇక్కడ ఏమేం షాప్స్ ఉన్నాయి, మనము ఇక్కడ తీసుకొని మనం ఎంతవరకు మనం సేవింగ్స్ చేసుకోవచ్చు, అండ్ ఇక్కడ మనం బల్క్ లో కొనాలి హోల్సేల్ లో కొనాలి అని చెప్తున్నాను. మరి ఇంత హోల్సేల్ లో కొన్నవి మనం ఎన్ని మంత్స్ వరకు వీటిని జాగ్రత్త పరచుకోగలము, ఇవన్నీ నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. అలా చూస్తేనే కానీ మీకు అక్కడ ఏమేమి వస్తువులు ఉన్నాయో తెలియదు. అండ్ నేను చాలా కష్టపడి చేశానండి వీడియో మొత్తం చూసి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే ఛానల్ కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి ఖచ్చితంగా వీడియోని షేర్ చేసుకోండి. ఇక్కడ ఇది చాలా పెద్ద ఏరియాలో అయితే కన్స్ట్రక్షన్ చేసినట్టున్నారండి అండ్ చాలా ఓల్డ్ మార్కెట్ అండి. ఇది ఆల్మోస్ట్ ఒక 15-20 years బ్యాక్ మార్కెట్ ఇది. మనకి ఎక్కడ చూసినా కానీ అంత ఓల్డ్ ట్రేడర్సే ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క లేన్ కి సపరేట్ ఉంటాయండి. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క వస్తువు దొరికే లేన్స్ సపరేట్ ఉంటాయి. ఓన్లీ అల్లం వెల్లుల్లి దొరికే లేన్ ఒకటి ఉంటుంది అనుకోండి, టీ అండ్ కాఫీ పౌడర్స్ దొరికే లేన్ ఒకటి ఉంటుంది, మిర్చి దొరికే లేన్ ఒకటి ఉంటుంది, టెంకాయలు దొరికే లేన్ ఒకటి ఉంటుంది. సో ఆ లేన్ లో మొత్తం షాప్స్ మీకు
ఈ ఈ ఒక్క ఐటమ్ అనేది అమ్ముతారు. అలాగే కాకుండా హోల్సేల్ గా మొత్తం అన్ని కలిపి కిరాణా స్టోర్స్ కూడా దొరుకుతాయి మనకి. అలా నేను వెళ్తూ ఉంటే ఇట్లా నాకు ఆనియన్స్ అని, బెల్లం అని, అలాగే మనకి హౌస్ క్లీనింగ్ సప్లైస్ కానీ అన్ని మనకి చాలా బాగా కనిపిస్తాయి అండ్ దొరుకుతాయండి. అరే హోల్సేల్ రేట్ అంటున్నారు, మరి మేము కూడా బల్క్ లో కొనాల్సి వస్తుందా అని మీకు డౌట్ రావచ్చు. అలా ఏం డౌట్ పడద్దండి. మనకి ఎంత తక్కువ క్వాంటిటీ నుంచి కావాలో అంత తక్కువ క్వాంటిటీ నుంచి మీరు హైయెస్ట్ క్వాంటిటీ వరకు పర్చేస్ చేయొచ్చు. చాలా మంది రీటైల్ షాప్స్ వాళ్ళు ఇక్కడ నుంచే పర్చేస్ చేసుకెళ్ళి మన ఇంటి దగ్గర ఉన్న కిరాణా షాప్ వాళ్ళు ఆర్ చిన్న చిన్న షాప్స్ వాళ్ళందరూ ఇక్కడ నుంచే పర్చేస్ చేసుకెళ్ళి మనకి ప్రైస్ ఎక్స్ట్రా వేసి అమ్ముతారండి. సో మేమేం చేస్తామంటే 3 months కి ఒకసారి ఇక్కడికి రావడం అయితే చేస్తాం మేము ఖచ్చితంగా. అఫ్ కోర్స్ ఇంట్లో అందరు తిడుతూ ఉంటారు మా మదర్ ని, అంత దూరం వెళ్ళి తేవాలా అని. అంటే మేము ఇంతకుముందు సికింద్రాబాద్ లో ఉన్నప్పుడు మేము అక్కడ నుంచే తీసుకొచ్చుకునే వాళ్ళం అండి. అక్కడ నుంచి మాకు దగ్గర ఉండేది మలక్పేట. బట్ కూకట్పల్లి షిఫ్ట్ అయిన తర్వాత కూడా మేము అక్కడ నుంచే తెచ్చుకుంటున్నామంటే ఎంత ప్రైస్ వేరియన్స్ ఉండి ఎంత మనకి తక్కువ వస్తే మేము అంత దూరం వెళ్తున్నాం అనేది ఆలోచించండి. ఇలా అయితే కొబ్బరికాయల్ని కూడా మనకి హోల్సేల్ లో ఇస్తారండి. ఇప్పుడు ఫెస్టివల్స్ ఏమన్నా వస్తున్నాయి అనుకోండి, ముందుగానే వెళ్ళి కొన్ని కొబ్బరికాయలు తీసుకొచ్చి మనం చక్కగా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఆనియన్స్ అయితే చెప్తున్నానండి, హైయెస్ట్ ప్రైస్ ఆనియన్ ఉన్న టైంలో కూడా ఇక్కడ చాలా లీస్ట్ ప్రైస్ కి మేము ఆనియన్స్ తెచ్చుకున్నాము. సో మేము వెళ్ళినప్పుడల్లా ఒక 25 kgs బస్తా అలా తీసుకొచ్చుకుంటాము. వాటిని ఎలా స్టోర్ చేస్తున్నాం అనే డౌట్ కూడా మీకు రావచ్చు. మేమైతే ఎప్పుడు కూడా ఓపెన్ ఏరియాలో ఆనియన్స్ ని పెట్టేస్తామండి. అలా పెట్టడం వల్ల అవి పాడవకుండా తేమ రాకుండా ఉంటాయి. అలా కూడా మనం ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ పప్పులు కూడా మేము 3 months కి ఒకసారి తెచ్చుకుంటామని చెప్పాను కదా. సో వాళ్ళు ఎప్పుడైతే మంచి స్టాక్ వస్తుందో అండ్ ఎప్పుడు మనకి ఫ్రెష్ స్టాక్ వస్తుందో అప్పుడు మనకి చెప్తారు అనమాట. కొంతమంది ట్రేడర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే చెప్తారు. సో ఆ ట్రేడర్స్ వాళ్ళు చెప్పిన టైంకి మనం వెళ్ళి పర్చేస్ చేసి తీసుకొచ్చుకొని మంచి ఎండాకాలంలో కొనుక్కుంటే ఇంకా మంచిదండి పప్పులు అనేవి. మేమైతే చక్కగా ఆరబెట్టేసి అవన్నీ మేము మళ్ళీ టప్పర్వేర్ డబ్బాల్లో స్టోర్ చేసి పెట్టుకుంటాము. సో 3 months కాదు 4-5 months అయినా కానీ ఎటువంటి డ్యామేజ్ ఆర్ ఎటువంటి పాడవకుండా చక్కగా స్టోర్ చేసుకోవచ్చు అండి. మనకి వీళ్ళు 100 grams నుంచి 100 kgs వరకు కూడా ఎలా కావాలన్నా కానీ మంచిగా ప్యాక్ చేస్తారు. అండ్ ప్రాపర్ ప్యాకింగ్ ఉంటుంది. అండ్ వేయింగ్ కూడా అండి, అస్సలకి మనం నార్మల్ రీటైల్ షాప్స్ లో తీసుకున్నాం అనుకోండి, ఎంత కాదనుకున్నా కానీ వేయింగ్ అనేది మనకి డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం అలాంటి ప్రాబ్లమే ఉండదు. పెద్ద పెద్ద తక్కెళ్ళు ఉంటాయి అండ్ పెద్ద వేయింగ్ మిషన్స్ ఉంటాయంటే చక్కగా వేయి చేసి ఇస్తారు. ఇవన్నీ కొన్ని అయితే మనకి ఓన్లీ రైస్ షాప్స్ ఉంటాయండి. బియ్యం అన్ని టైప్స్ ఆఫ్ బియ్యం అనేవి మనకి ఇక్కడ దొరుకుతాయి. శాంపుల్ కి ఇస్తారు, లేదంటే మనం చెక్ చేయడానికి మనకు అన్ని టైప్స్ అన్ని చూపించి చక్కగా మనం అక్కడ నుంచే పర్చేస్ చేసుకోవచ్చు. ఇదే కాక పొద్దున్నే 8 ఆ లోపల కనుక మనం ఈ మార్కెట్ ని విజిట్ చేస్తే వీళ్ళు ఎలా వేలం పాట వేస్తారు, ఈ వేలం పాట వేసి ఎలాగైతే మన రీటైల్ షాప్ వాళ్ళు ఎలా పర్చేస్ చేస్తున్నారు అనే విషయాలు అన్ని క్లియర్ గా చూడొచ్చండి. అన్ని వస్తువులు లైక్ మిర్చి కానీ పప్పు దినుసులు కానీ ఏవైనా కానీ రైతులు ఇక్కడికి తీసుకొచ్చి వేలం పాట అనేది వేస్తారండి. దాన్ని బట్టి వీళ్ళు హోల్సేల్లో కొనుక్కుంటారు. వీళ్ళు హోల్సేల్లో కొన్నవి మళ్ళీ మన రీటైల్ ప్రైస్ షాప్స్ వాళ్ళు మళ్ళీ రీటైల్లో కొని మనకి మళ్ళీ వాళ్ళు ఇంకొంచెం ప్రైస్ ఎక్స్ట్రా, అంటే ఆఫ్ కోర్స్ ప్రాఫిట్ లేదే ఎవరు ఏ పని చేయరు కదండి. సో వాళ్ళు కొంచెం ప్రాఫిట్ వేసుకొని మనకు అమ్ముతారు. సో ఇలా చూసుకుంటే మనం 3rd level ఆఫ్ పర్చేసింగ్ లో ఉంటాము. అలా కాకుండా మనం ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్ గా పర్చేస్ చేసామనుకోండి, ఒక లెవెల్ ఆఫ్ పర్చేసింగ్ వాళ్ళని మనం స్కిప్ చేసి వెళ్ళినట్టే, అంటే రీటైల్ షాప్ వాళ్ళని స్కిప్ చేసి వెళ్ళినట్టే. సో రీటైల్ వాళ్ళకి ఎంత ప్రైస్ కి అయితే ఇవన్నీ వస్తాయో మనకి కూడా అంత ప్రైస్ కి దొరుకుతాయి. సో చాలా ప్రాఫిటబుల్ షాపింగ్ అండి ఇదైతే. ఇక్కడ మీరు ఎక్కడ చూసినా కానీ ఈ చిన్న చిన్న ట్రక్స్ కానీ చిన్న చిన్న ఆటోస్ కానీ మనకి బాగా కనిపిస్తాయి. ఇవేంటంటే రీటైల్ వాళ్ళు ఇక్కడ నుంచి పర్చేస్ చేసి తీసుకెళ్ళినవండి. సో ఇట్లాగా టీ స్టాల్స్ అయితే చాలా ఉంటాయండి. టీ పౌడర్ స్టాల్స్ అన్ని అసలు మనం చూడని వెరైటీస్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉంటాయి ఇక్కడ, అంత బాగుంటాయి. వీళ్ళు మనకి చిన్న శాంపుల్స్ కూడా ఇస్తారండి. నేనైతే 2-3 times శాంపుల్స్ తెచ్చుకున్నాను. సో టేస్ట్ బాగుంది అనుకోండి మనం ఎక్కువ పర్చేస్ చేసుకోవచ్చు. లంసా టీ కానీ అవన్నీ చాలా బాగా దొరుకుతాయి అండ్ చాలా ఫ్లేవర్స్ కూడా ఉంటాయి.
అవే కాకుండా డ్రై ఫ్రూట్స్ అయితే మనకు ఒక లేన్ మొత్తం డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ లో దొరుకుతాయండి. ఇంత ప్రైస్ కి అయితే, ఇంత తక్కువ ప్రైస్ కి మనకి ఏ సూపర్ మార్కెట్ ఆర్ ఏ మాల్స్ లో అయితే దొరకదు. సో ఎంతైనా మదర్స్ అంటే బడ్జెట్ షాపింగ్ మామూలుగా ఉండదు కదా మన అమ్మల వాళ్ళతోటి. అవే కాకుండా చిన్న చిన్న స్నాక్స్ కానీ చిన్ని ఐటమ్స్ దగ్గర నుంచి మనకి పెద్ద ఐటమ్స్ వరకు అన్ని దొరుకుతాయండి. మనకి ఇంట్లో కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు అయితే ఖచ్చితంగా ఇక్కడ దొరుకుతుంది. ఇవాళ రేపు అందరూ మిల్లెట్స్ అండ్ ఎక్కువ ఈ ప్రోటీన్స్ తినే పనిలో ఉన్నాం కదండి. సో అలాంటి మిల్లెట్స్ కూడా ఇన్ని రకాల మిల్లెట్స్ ఉన్నాయా అని మనకు అనిపించేంత వరకు కనిపిస్తాయి. అండ్ ప్రతి ఒక్కటి కూడా హాఫ్ ప్రైస్ కి వస్తుందండి. డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మిల్లెట్స్ ఈ మధ్య అసలుకి ప్రైస్ చాలా హై ఉంటున్నాయి. మనకి నార్మల్ షాప్స్ కానీ మాల్స్ లో కానీ చూస్తే ఇక్కడ మాత్రం మనకి సూపర్ క్వాలిటీ అండ్ మంచి క్వాంటిటీ దొరుకుతుందండి. క్వాంటిటీ కూడా మనకి చాలా ప్రాపర్ గా ఇస్తారు వీళ్ళు వే చేసి. చూసారు కదండి, ఈ లేన్ మొత్తం పేపర్ ప్లేట్స్, పేపర్ గ్లాసెస్ అవే ఉంటాయి. అలా ప్రతి ఒక్క లేన్ కి ఒక సపరేట్ ఐటమ్స్ అయితే ఉంటాయండి. ఒక లేన్ మొత్తం ఆయిల్స్ ఉంటాయి, ఒక లేన్ మొత్తం ఓన్లీ రైసెస్ ఉంటాయి, ఇంకొక లేన్ మొత్తం డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, ఇంకొక లేన్ మొత్తం ఇంటికి కావాల్సిన క్లీనింగ్ సామాన్లు అవి ఉంటాయి. సో మనం వెళ్ళామంటే జస్ట్ సరదాగా తిరిగి రావడానికి కూడా ఒక రోజు అయితే ఈజీగా పడుతుంది మనకి. కాకపోతే అంత దూరం వెళ్ళినప్పుడు ఇంత తక్కువ ప్రైజెస్ చూసినప్పుడు జస్ట్ వెళ్ళి అయితే రాలేం కదండి. సో పర్చేస్ చేసుకొనే వస్తాము. మేమైతే ఒక షాప్ లోనే ఎక్కువ తీసుకుంటామండి. లైక్ ఆల్మోస్ట్ 10-15 years నుంచి మేము అక్కడే పర్చేస్ చేస్తున్నాము. సో వాళ్ళ ఫోన్ నెంబర్ అనేది ఉంటుందండి. వాళ్ళకి కాల్ చేసి మనం సరుకులు లిస్ట్ ఇచ్చినా కానీ దాన్ని చక్కగా మన ఇంటికి పంపిస్తారు. ఇప్పుడు కొన్నిసార్లు మేము వెళ్ళలేకపోతాము ఆర్ టైం ఉండదు, ఇంకా పండగలు, ఫెస్టివల్స్ లేకపోతే ఇంట్లో ఫంక్షన్స్ అలా ఉన్నప్పుడు వెళ్ళలేం కదండి. అలాంటి టైంలో కనుక మనం వాళ్ళకి కాల్ చేసి ఇవి సరుకులు కావాలంటే జస్ట్ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కి ఎంత అయితే అవుతుందో అంత తీసుకొని మనకి చక్కగా పంపించేస్తారండి ఇంటికి. అండ్ ఒక్క ఐటమ్ కూడా మిస్ అవ్వదంటే నమ్మండి, అంత చక్కగా ప్యాక్ చేస్తారు అండ్ అంత బాగా ఇస్తారు. సో మేము ఇదంతా కవర్ చేసుకొచ్చుకునే లోపల చూసారా మా మదర్ ఎన్ని కొనేసారో. మాకైతే ఇది 3 months కి సరిపడే సరుకులు అండి. 3 months కి ఒకసారి ఇలా వెళ్తూ ఉంటాము, పర్చేస్ చేస్తాము ఈ షాప్ లో. ఈ షాప్ పేరు అయితే శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొవిజన్స్ షాప్ అండి. మేమైతే ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి ఇక్కడే కొంటున్నాము. క్వాలిటీ వైజ్ అయితే అసలుకి క్వశ్చనే లేదండి. ఎంత ఫ్రెష్ స్టాక్ అండ్ అంటే వీళ్ళకి ఫ్రెష్ స్టాక్ అని ఎందుకు అంటున్నానంటే రెగ్యులర్ గా వీళ్ళ దగ్గర స్టాక్ అనేది అవుట్ గోయింగ్ వెళ్తూనే ఉంటుందండి. ఏదో స్టోర్ చేసేసిన స్టాక్ అయితే అస్సలకి ఉండదు, ఎవరి దగ్గర కూడా ఉండదు. ఈ ట్రేడర్స్ అనే కాదు, మొత్తం మార్కెట్ లో ఎక్కడా ఉండదు. ఎందుకంటే ఎక్కువ రీటైల్ వాళ్ళు పర్చేస్ చేసుకొని తీసుకువెళ్తూ ఉంటారు కాబట్టి అసలు ప్రాబ్లమే ఉండదు. ఇవన్నీ పర్చేస్ చేస్తాం, బానే ఉంది. తర్వాత వీటన్నిటిని ఎవరు లోడ్ చేస్తారని మాత్రం ఆలోచించకండి. వాళ్ళ సర్వెంట్సే ఉంటారు మనకి చక్కగా అన్ని. ఆటో అయినా ఓన్ వెహికల్ అయినా వాళ్ళే లోడ్ చేసి. మనం ఎక్కువగా ప్రాఫిట్ పొందేదైతే మాత్రం ప్రొవిజన్స్ అండి. ఏవైతే మనం పప్పులు, ఇంటికి యూజ్ చేసే ఆయిల్ కానీ ఆనియన్స్ కానీ వీటిలోనే మనకి ఎక్కువ ప్రాఫిట్ అనేది వస్తుందండి. మనం రెగ్యులర్ గ్రాసరీ మనం ఇట్లా సూపర్ మార్కెట్స్ అలా వెళ్ళినా కానీ ఇలా హౌస్ కి అవసరమైన ఐటమ్స్ మాత్రం ఇక్కడ తీసుకుంటే మాత్రం చాలా ప్రాఫిటబుల్ షాపింగ్ చేసినట్టు మనం. సో మనం కూడా బల్క్ లో కొనుక్కుంటున్నాం కాబట్టి ఎంతవరకు మనం ప్రైస్ తక్కువకి తీసుకుంటాం అనే విషయం మనం ఖచ్చితంగా చూసుకోవాలండి. సో ఇలాగా మేము షాపింగ్ అయితే అయిపోయిందండి, మొత్తం అన్ని లోడ్ చేసేసాము. ఇంకా ఆకలేస్తుంది కదండి, దారిలో వెళ్ళేటప్పుడు చక్కగా గోకుల్ చాట్ లో యమ్మీ చాట్ ఇంకా పావ్ బాజీ తినేసామండి. బాగా ఆకలేస్తుందండి, ఎందుకంటే రోజు మొత్తం ఇలా తిప్పి చేసేస్తారండి మదర్స్ తోటి వెళ్తే. బట్ స్టిల్ రిటర్న్ లో కొంచెం ఇట్లా మేము కూడా తినేసి హ్యాపీ ఫీల్ అయ్యి మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేసాము. ఇంత మంది రష్ ఉంటారండి గోకుల్ చాట్ లో. మీరు కూడా ఎప్పుడైనా గోకుల్ చాట్ కి వెళ్ళుంటే నాకు ఖచ్చితంగా కామెంట్స్ లో చెప్పండి. అండ్ మలక్పేట్ గుంజ్ గురించి కూడా మీరు ఏమనుకుంటున్నారో నాకు ఖచ్చితంగా కామెంట్స్ లో చెప్పండి. ఏ మాటకు ఆ మాట అండి, ఎన్ని సంవత్సరాలైనా ఈ గోకుల్ చాట్ లో ఇచ్చే చాట్ టేస్ట్ అయితే చేంజే ఉండదు. ఇంకా కొత్త వెరైటీస్ యాడ్ చేసి ఇస్తారే కానీ అసలు ఆ టేస్ట్ లో అయితే చేంజే ఉండదు. సో ఇలా జరిగిందండి మా మలక్పేట్ షాపింగ్. బడ్జెట్ లో తక్కువ ప్రైస్ కి ఎక్కువ క్వాంటిటీ అండ్ క్వాలిటీ తోటి మనం మంచిగా ఇంట్లో ప్రొవిజన్స్ అన్ని చక్కగా తెచ్చేసుకోవచ్చండి.
మేమైతే మార్నింగ్ 11 కి అలా బయలుదేరామండి. రిటర్న్ వచ్చేసరికి 3:30 అయితే అయ్యింది. మేము కూకట్పల్లిలో ఉంటాము. సో కూకట్పల్లి టు మలక్పేట మీకు ఇంటి దగ్గర ఎంత టైం పడుతుందో మీరు కూడా క్యాల్కులేట్ చేసుకోవచ్చు. అండ్ ఇంపార్టెంట్ థింగ్ అండి, సండే మాత్రం మార్కెట్ మొత్తం క్లోజ్ ఉంటుంది. మీరు మాత్రం సండే ప్లాన్ చేసుకోవద్దు. సో మిగతా రోజులు అన్నిట్లో మనకి నైట్ 11 వరకు కూడా షాప్స్ ఓపెన్ ఉంటాయి అండ్ మార్నింగ్ 8-9 నుంచి షాప్స్ ఓపెన్ ఉంటాయి. సో మీరు కూడా ప్లాన్ చేసుకోండి. అండ్ మా వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ వాచింగ్.